అసలు ఎక్కడ ప్రజాస్వామ్యం ఏమైపోయింది అసలుకి? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, నేనే రాష్ట్రంలో అందరికంటే సీనియర్ రాజకీయ నాయకుడిని అని చెప్పిన వ్యక్తి మీరు. ఇదే మీ సీనియారిటీ? సీనియారిటీ అంటే ప్రజలకి మంచి చేసి ప్రజలకి మేలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గతంలో నంద్యాలలో ఎన్నికలు చేశారు మీరు. అప్పుడు కూడా బై ఎలక్షన్స్లో చాలా మంది మేము అందరం కూడా చూసి అక్కడ ఏ విధంగా ప్రజలను మోసం చేశారు, ఏ విధంగా ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టారు, ఏ విధంగా ఓటర్లను ప్రలోభితం చేశారనేది చూశారు ఆ రోజు. కానీ ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు ఎలాగొచ్చినాయి? ఏదో పులివెందులో ఒక జెడ్పీటీసీ ఎలక్షన్స్కి తండ్రి చనిపోతే ఆనవాయితీగా కుమారుడికి ఏకగ్రీవం చేయాల్సిన ఎన్నికల్ని మీ రాజకీయం కోసం ఎప్పుడు కూడా పులివెందులో తెలుగుదేశం గెలవలేదు. ఈసారి ఎట్లా ఒకట్లా మేము గెలవాలి అని మీరు చేసే రాజకీయాలు కుతంత్రాలు ప్రజలకు తెలియవా? అక్కడ ప్రజానికాన్ని తెలియదా? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను ఇబ్బంది పెడుతున్నారు ఎవరండి? అసలు బూతుల్ని ఒక ఊరికి 2 కిలోమీటర్లు, ఒక ఊరికి 4 కిలోమీటర్ దూరంలో ఎవరైనా బూతులు పెడతారా? ఏదో పరీక్షల్లో జంబ్లింగ్ అంటే ఏదో ఎన్నికల్లో మామూలుగా చదువుకునే పిల్లలకి జంబ్లింగ్ అంటే అదొక ఆలోచన, కానీ బూతులు కూడా జంబ్లింగ్ చేస్తారా అంటే ఆ ఊరోళ్ళు మీకు ఓట్లు వేయకూడదు అనమాట. ఇంకక్కడ అందుకని 4 కిలోమీటర్ల అవతల బూతులు పెడతారు. అసలు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఇక్కడ? అనేక సార్లు మేము కంప్లైంట్ ఇస్తాం ఎన్నికల కమిషనర్ గారికి కూడా. వారి దగ్గర నుంచి కూడా సరైన స్పందన అనేది కనబడట్లేదు. తప్పకుండా మేము చూస్తాము చేస్తామని చేస్తున్న ఎన్నికల కమిషన్ కూడా ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి. మీరు బూతులు ఏ విధంగా మార్చేస్తారని 4 కిలోమీటర్ దూరంలో బూతులు పెడతారా? అంటే ఓట్లు వేయకుండా మీకు మీరే చేయాలని పని చేస్తారా కూటమి నాయకులందరూ కూడా? నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎంత రౌడీజం చేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటారు. మీ భయానికి లోబడితే భయానికి కనబడినట్టు కనబడతారు తప్ప తప్పకుండా ఎన్నికల్లో ప్రజాస్వామ్యంతో ఎన్నికలు జరిగితేనే గెలిచినట్టు తప్ప మీలాగా రౌడీజాలు చేసి మీలా గోండాజాలు చేసి గెలిపాలంటే గెలిచే పరిస్థితి లేదు అక్కడ. ఈరోజు పులివెందులు అంటేనే వైఎస్ కుటుంబం అంటారు. వైఎస్ కుటుంబం పులివెందులకి అనేక విధాలుగా అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాల అమల్లో కానివ్వండి, అక్కడ ప్రజలకు అండగా ఉండడం కానివ్వండి జరిగింది. కానీ అదే చంద్రబాబు నాయుడు, ఆయన చంద్రగిరిలో పుట్టిన వ్యక్తి, మరి చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు మారాడండి? ఆయన చంద్రగిరి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు అతను. కానీ మీలాగా వైఎస్ కుటుంబం అటువంటిది కాదు. వాళ్ళు పుట్టి పెరిగింది అక్కడే, వాళ్ళు అక్కడి నుంచి రాజకీయం చేస్తారు తప్ప నీలాగా చంద్రగిరిలో తోసేస్తే కుప్పానికి వెళ్ళే కుటుంబం కాదు వైఎస్ కుటుంబం అంటే. గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు.